ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన మూల్యమైన నామంలో ఈ ఉదయకాలపు ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ 2024 సంవత్సరము జూలై మాసము 16వ తారీఖు మంగళవారం ఉదయము 5:30 ఉదయ ఆరాధనకు మీ అందరికీ కూడా నా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకున్నట్టుకు గాను మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో నుండి చిన్న కీర్తన పుస్తకాల్లో 275వ కీర్తన, అలాగనే పెద్ద కీర్తన పుస్తకాల్లో 42వ కీర్తన, తెల్లవారిన వేళ తెలివొంది మన క్రీస్తు దివ్య నామము పాడరే అను కీర్తన పాడుకుంటూ ఆరాధన క్రమంలోనికి వెళ్దాం. తెల్లవారిన వేళ తెలివొంది మన క్రీస్తు దివ్యనామము బాడరే, యో ప్రియులారా దివస రక్షణ వేడరే. తల్లి రొమ్మున దాచు పిల్లారీతిని మనలా చల్లదనముగారాతీరెల్లాగాచిన విభుని, తెల్లవారిన వేళ తెలివొంది మన క్రీస్తు దివ్యనామము బాడరే. నిద్రాబోయిన వేళ నిఖిల పదల బాపి నిశలన్నీ గడుపు విభునిన్, భద్రముగ వినుతించి భయభక్తితో మనము ముద్రితాక్షుల గేలు మోడ్చి మ్రొక్కుచును. తెల్లవారిన వేళ తెలివొంది మన క్రీస్తు దివ్యనామము బాడరే. పాపభారము మనము ప్రభునిపై నిడి గురుని పాదముల చెంత నొరగి, కాపు కర్తవిశాల కరము మాటునాడాగి ఆపదల దొలగించు మనివేడు కొనుచు. తెల్లవారిన వేళ తెలివొంది మన క్రీస్తు దివ్యనామము బాడరే, యో ప్రియులారా దివస రక్షణ వేడరే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమెన్. అందరు నాతో కలిపి చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కూడా అలాగనే నిలువబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన ప్రమాణముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి
పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యమును చదువుగా విందాం. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుగా విందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు మహిమ దేవునికి కలుగునుగాక. ఆమేన్. వాక్య సందేశములోనికి వెళ్ళుటకు పూర్వం మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో, చిన్న కీర్తన పుస్తకాల్లో 158వ కీర్తన, ఒకవేళ మీ వద్ద పెద్ద కీర్తన పుస్తకాలు ఉంటే 440వ కీర్తన, తనువు నాదిదిగో గైకొను మీయో ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించుమి అనే కీర్తన అందరూ తీసి అనుసరిద్దాం. తనువు నాదిదిగో గైకొను మీయో ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ బ్రవహింపజేయను శక్తి నీయుమి. తనువు నాదిదిగో గైకొను మీయో ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో. అనయంబు నీ విషయ మై సొగసుగా జురుకు తనముతో బరుగెత్త వినయ పాదములివిగో. తనువు నాదిదిగో గైకొను మీయో ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించుమి. స్వరమిదిగో కొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడనిమ్ము. మరియు పెదవులివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. తనువు నాదిదిగో గైకొను మీయో ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించుమి. వెండి పసిడి ఇవిగో విషమైనను నాకై యుండవలెనని కోరను. నిండైనా నీ ఇష్ట నియమంబు చొప్పున మెండుగా వాడబరి
మితియౌ జ్ఞానం బిదిగో తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి అందరూ కూర్చోరండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ ఉదయకాల ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ నా శుభములు. అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? చాలా సంతోషం, మంచిది. దేవుని మహోన్నతమైన కృపలో మరి యొక్క దినము ఏ రీతిగా ప్రభువు వారి యొక్క పాద సన్నిధికి మనం అందరము చేరి ఆయన్ను సన్నుతించి స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యతను దేవుడు మనకు దయచేశాడు. అందును బట్టి మనము దేవాతి దేవునికి కోటానుకోటి వందనాలు తెలియచెప్పుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ రోజున మనం ధ్యానం చేసుకుంటున్న వాక్య అంశము పోలి నడుచుకొనుట. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ పత్రికలో కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘమై ఉన్నటువంటి మన అందరికీ కూడా ఆయన తెలియచెప్పుచున్న కొన్ని అమూల్యమైన మాటలు ఏమిటి అనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అంటాడు. మరి ఒకసారి జాగ్రత్తగా మీరు వినాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును కూడా నన్ను పోలి నడుచుకొనుడి అంటే పౌలు ఎంత డేర్గా చెప్తున్నాడో ఈ మాటను చూడండి. నేను క్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే భూమి మీద జీవించాడో, ఎలా బ్రతికాడో, ఆయన ఎలాగ నడుచుకున్నాడో, ఆయన ఏ రీతిగా అయితే ఈ లోకమందు ఆయన మరి ఆ బ్రతుకు అనేటువంటిది సాగించాడో, నేను ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో ఆ విధానం ప్రకారం నేను నడుచుకుంటున్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే, నేను ఆయన్ను పోలి నడుచుకుంటున్నాను గనక మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. జాగ్రత్తగా ఇక్కడ మనం ఆలకించవలసిన విషయం ఏంటి? ఈ భూమి మీద ఉన్నటువంటి మనుష్యులందరిలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు జీవించినటువంటి జీవితం ఏదైతే ఉందో అది పతాక స్థాయి జీవితం. అంతకు మించినటువంటి గొప్ప జీవితాన్ని ఎవరు కూడా జీవించలేరు. ఆయన జీవించినటువంటి జీవితం అంత ఉన్నతమైంది. పతాక స్థాయి అంటే అంత ఉన్నతమైందని అర్థమవుతుందా? అంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇంక ఏ మానవుడు కూడా, ఏ మనుష్యుడు కూడా జీవించలేదు. అలాంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. అయితే ఈ రోజున మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏమిటనంటే, యేసు అసలు ఎలాంటి జీవితాన్ని జీవించాడు? అసలు యేసు ఎవరు? నిత్యము కోటానుకోటి దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ ఉండేటువంటి యేసు ఏమిటి? సర్వము నోటి వాక్కు చేత కలుగు చేసినటువంటి యేసు, ఈ జగత్తు యందలి సమస్తమును సృజించినటువంటి యేసు, సృష్టికర్త అయి ఉన్నటువంటి దేవాతి దేవుడు
ఈ భూలోకంలో జన్మించుట కొరకట ఆయన ఒక కడుదీనురాలుగా ఉన్నటువంటి ఒక స్త్రీని ఎన్నుకున్నాడట. అంత మాత్రమే కాకుండా లూకాసు వార్తలో 2వ అధ్యాయం 7వ వచనంలో సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని చదువుతాం. అంటే ఆయన పడుకోవటానికి ఏ స్థలాన్ని కోరుకున్నాడంట ప్రభువారు? పశువుల తొట్టిని కోరుకున్నాడు. అలాగనే మరలా మనం చూస్తూ ఉంటే మార్కు సువార్త 10:45లో చూస్తే ఒక మాట అంటాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అని అంటాడు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడంట? పరిచారము సేవలు చేయించుకోవటానికి రాలేదు, వాళ్ళ చేత వీళ్ళ చేత అనేకమైనటువంటి సేవలు చేయించుకున్నట్టుకు నేను రాలేదు, కానీ నేను దేని కొరకు వచ్చానంటే మీకు సేవ చేయటానికి, మీకు పరిచారం చేయటానికే నేను వచ్చాను అని అన్నాడు. ఎవరు ఈ మాట అన్నటువంటి ఆయన? సర్వశక్తిమంతుడై ఉన్నటువంటి దేవాతి దేవుడు. పుట్టడానికి ఎంతో దీనురాలుని ఎన్నుకున్నాడు. కనీసం ఆయన నివాసము, ఆయన పడుకోవటానికి ఏ స్థలము లేదంట ఆయనకి. దీన్ని బలపరుస్తూ ఇంకొక మాట ఏమంటాడంటే, ఆ యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, అయ్యా మీరు ఎక్కడ ఉంటున్నారయ్యా దైవజనుడా అని అంటే ప్రభువారు చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? అక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలమే లేదయ్యా. ఆయనకు స్థలము కూడా లేదంట. ఏంటి? ఆయన పరిచారం చేయటానికే వచ్చాడంట. అలాగనే వచ్చి సర్వ మానవుల యొక్క పాప పరిహారార్థమై ఏ పాపము ఎరుగనటువంటి ఆయన అందరి నిమిత్తమై ప్రాణము పెడుతూ, అందరిని క్షమిస్తూ, అందరి కొరకు ప్రార్థన చేస్తూ, ఆయనకంటూ సమాధి అనేటువంటిది లేకపోతే ఆయనే వేరే అరిమతయి యోసేపు అనేటువంటి వాడి యొక్క సమాధిలోనికి వెళ్ళి పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున పౌలు అంటున్నాడు, అలాంటి యేసుని నేను అనుసరిస్తున్నాను. అయితే ఈయన ఎలాగ మాట్లాడుతూ ఉన్నాడు? నేను అనుసరిస్తున్నాను అని అంటే సరిపోతుందా? ఈయన జీవితం కూడా మనం ఆలోచన అన్నటువంటి చేసుకుంటున్నప్పుడు ఆ పౌలు భక్తుడు ఎలా బ్రతికాడు అనేటువంటిది కూడా మనం చూడాలి. ఏ విధంగా మనం ఒకసారి చూస్తూ ఉంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మరి ముఖ్యంగా 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతూ ఉన్నప్పుడు అక్కడ రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు ఈ రీతిగా రాయబడి ఉంది. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సహానుభవం గలవాడనై ఆయన పునరుత్థానం వలన ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఇది నేను మాట్లాడిన మాట కాదు. సమస్తమును ఎలాగంట నష్టపరుచుకొని సమస్తమునంట పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. ఈ లోకములో ఉన్నదంతా కూడా పౌలు భక్తుడి జీవితంలో యేసు ఎలాగైతే ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించక పరిచారము చేయటానికి తగ్గించుకొని ఎలాగైతే బ్రతికాడో, ఈ రోజున పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు ఈ లోకములో ఉన్నదంతా కూడా పెంటతో సమానమయ్యా. మానవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు ఎలా ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈ లోకములో ఉన్న వాటినే సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక విచిత్రమైనటువంటి వాక్యం ఆయన మాట్లాడుతూ తెలియజేస్తాడు. పరిశుద్ధుడైనటువంటి మరి లూకా రాసినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథం మనం చూస్తున్నప్పుడు అందులో 20వ అధ్యాయములో ఒక శ్రేష్టమైనటువంటి మాటలను మనం చూస్తాం. 20వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు 18వ వచనం అంటారు. 18వ వచనం మీద ఈ రీతిగా రాయబడింది, వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఈ ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి
ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. నేను ఎలాగ మీ మధ్య నడుచుకున్నాను. ఎఫెసీ సంఘానికి పిలిచి వారందరిని కూడా పిలిచి వారితో చెప్తున్నాడు, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు మీ మధ్య నేను ఎలా నడుచుకున్నానో మీకు బాగా తెలుసు. ఎలా నడుచుకున్నాడంట, అక్కడ కింద 32వ వచనంలో నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఇక్కడ నుంచి ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశించలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు ఏం చేసినాయి అంట, కష్టపడినవి అని మీకే తెలియను. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయముల్లో మీకు మాదిరి చూపితిని అని అంటాడు. ఏమిటి ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట? నేను మీ మధ్య ఎలా నడుచుకున్నానో చూడండి. రెండవది ఏమిటో తెలుసునా? ఆయన అంటున్నటువంటి మాట, మీలో ఎవడి వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశించలేదు. నేను చేసేటువంటి పనికి నేను జీతాన్నే ఆశించాను. నేను కష్టపడ్డాను, కష్టపడినటువంటి జీతమునే నేను ఆశించాను తప్ప నేను వేరే దాని కొరకు. ఈ నా చేతులు కష్టపడ్డాయి, నేను పనిచేసి కష్టపడి సంపాదించుకొని నాతో ఉన్న వారందరిని కూడా నేను పోషించాను. పౌలు అంట ఆయన సేవా జీవితంలో ఆయన జరగకపోతూ ఉన్నటువంటి సమయంలో ఆయన డేరాలు గుట్టి ఏంటి తన జీవనాన్ని సాగించుకుంటూ సువార్త సేవ అన్నటువంటి చేశాడు. పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. ఇంకా అద్భుతమైనటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తే, యేసయ్య కొరకు ఆయన జీవించినటువంటి జీవితంలో మరి ఉన్నతమైనటువంటి జీవితము, మరి ముఖ్యంగా చెప్పాలంటే 11వ అధ్యాయము పరిశుద్ధుడైన పౌలు 2 కొరింథీకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మరి 23వ వచనం నుండి చదువుతున్నప్పుడు కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. జాగ్రత్తగా వినండి, పౌలు పడినటువంటి పరిచర్య ఏంటి? ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, ఆ నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణముల్లో ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల నుండి ఆపదలో ఉంటిని. తర్వాత ఏమన్నాడు? ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణముతోను, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఈ రోజున ఎన్ని శ్రమలో ఆయన అనుభవించింది చూసారా? యేసయ్య సువార్త సేవని ఈనాడు లోకంలో మనుషులు ఏంటంటే లక్షలు కోట్లు సంపాదించుకోవటం అని అనుకుంటున్నారు. ఈ రోజున సేవ అంటే ఏమనుకుంటున్నారు తెలుసా? లోకములో ఈ రోజున సేవకులుగా, సోకాళ్ళు సేవకులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వాటిని కొరకు ఆశిస్తూ బ్రతుకుతున్నారని అంటే ఏంటంటే ధనార్జన సంపాదించటమే, డబ్బు సంపాదించటమే. డబ్బుకు మించినటువంటి ఈ మాటలు నేను చెబుతున్నప్పుడు ఎవరైనా లైవ్లో వింటున్న ఎవరికైనా సరే మనసు స్థాపం అన్నటువంటిది చెందింది. అర్థమవుతుందా? కృంగిపోతారు కూడా, నలిగిపోతారు కూడా. కారణం ఏమిటి అనంటే ఈనాడు దేవుని యొక్క సేవ దేనికి మూలమైపోయింది అయ్యానంటే ఆ కొత్త ఆత్మలను 10 ఆత్మలను నేను సంపాదిద్దామే. 99 గొర్రెలను వదిలిపెట్టి దేవుడు అంట ఆ తప్పిపోయిన గొర్రె కొరకే పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. ఏది ఈయన ఆస్తి? ఏది? నేను క్రీస్తును పోలి నడుచుకున్నానని అంత ధైర్యం ఉంటే చెబుతాడు. ఆయన నిజంగా నడుచుకున్నాడా లేదని చెప్పడానికే ఈరోజు నా రెఫరెన్స్లన్నీ నేను మీకు చూపించాను.
ఎంత దమ్ము ఉండాలి ఒక వ్యక్తికి, యేసయ్యను పోలి నడుచుకోగలిగే అంత కెపాసిటీ భూలోకంలో పుట్టిన ఏ మనుషుడికైనా ఉంటుందా? కానీ ఈయనేమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి చాలు. యేసయ్యను పోలి అంటే మీరు నడుచుకోలేకపోయినా కనీసం నన్ను పోలైనా నడుచుకోండి. పౌలు జీవితాన్ని ఇంకా చూస్తే అది ఇంకా కష్టంగానే ఉంటుంది. మనం ఏ రోజునైనా సరే ప్రయాసపడితే దేని కొరకు అంటారు? లోకంలో సామెత ఏమని అంటారు? కోటి విద్యలు కూటి కొరకే కదండి అని అంటారు కదా. ఆయన అంట కూడు లేదంట, జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, ఉపవాసాలతోనూ, దిగంబరత్వాలతోనూ, స్నేహితుల వల్ల ఆపదల్లోనూ, సహోదరుల వల్ల ఆపదలలోనూ, సముద్రంలోనూ, ఇలాగ ఆయన జీవితం అంతా కూడా యేసయ్య కొరకే నా బ్రతుకు, యేసయ్య కొరకే నా బ్రతుకు, ఇక మిగిలిందంతా నాకు పెంటే. ఆయన సంపాదించుకోవాలంటే ఆయన చేసిన సేవకి ఎంత డబ్బు సంపాదించుకోవచ్చునో కదా. ఈ రోజున నశించిపోతున్నటువంటి ఆత్మల విషయమై ఖర్చు పెట్టేటువంటి వారు తక్కువైపోతున్నారు. దేవుని బిడ్డలారా, అలాగనే తోటి సహోదరుల యొక్క కష్ట నష్టాలను తీర్చలేనటువంటి వారు అయిపోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యేసయ్యను ఏం చేస్తున్నారని అంగడిలో అమ్ముకుంటూ ఉన్నారు. ఏంటి, తెలివి కలిగిన పాస్టర్ గారు అనుకుంటారో, తెలివి లేని పాస్టర్ గారు అనుకుంటారో కానీ ఈ మాటలు నేను చెప్పినప్పుడు ఏంటి, ఎలాగ చెబితే అట్ట బతుకుతారు పాస్టర్ గారు అనుకోవచ్చు. నో, నథింగ్. మనకేమి కావాలో ఆ దేవదేవునికి అన్నీ తెలుసు. అంత మహాప్రవక్తగా పిలువబడినటువంటి ఏలియాకే ఆహారము లేదని అనుకున్నప్పుడు దేవుడు కాకోలమును పంపించి రొట్టె మొక్కను, మాంసం మొక్కను పెట్టాడు. ఆయన సేవకులకి, ఆయన దేవుని యొక్క బిడ్డలకి ఏం పెడతాడు తెలుసునా? ఒకవేళ నువ్వు ఒకరోజు పస్తుండాల్సి వస్తే నీకు తెల్లారి పొద్దున్న రొట్టె మొక్కను, మాంసం పంపిస్తాడు, తినరా సృష్టిగా అని అంటాడు. అంత మాత్రానికి నీచమైనటువంటి కార్యాలు చేస్తూ వాటన్నిటిని ఆశీర్వాదాలుగా మలుచుకొని మాట్లాడుకోకూడదు. అర్థమవుతుందండి? నేను పెంటతో సమానముగా ఎంచుకున్నాను. నా బాధ్యత ఏమిటి అనంటే, ఇదిగో ఆత్మలు రక్షించటం. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అందుకనే తనువు నాదిదిగో గైకొను మీయో ప్రభు అని పాడాను. ఎందుకు పాడాను తెలుసా? అయ్యా, నా తనువు, నా బతుకు, నా జీవితం, వెండి పసిడి జ్ఞానం, నా నాలుక, నా స్వరము, నా దేహం అంతయు కూడా నీదే ప్రభువా, నీ కొరకే నా బతుకంతా. మనం అలాగ ఉండాలి. ఈ రోజున దుర్మార్గంగా దేవుని పేరిట చెప్పి కచ్చీపులు, ఏంటి కచ్చీపులు కూడా అమ్మేస్తున్నారు తెలుసా? కొబ్బరి నూనెలు కూడా అమ్మేస్తున్నారు తెలుసా? ఆ ఊరు నుంచి, యెరూషలేము నుంచి ఇది తెచ్చాం కొనండి అని అంటున్నారు. వీళ్ళని బట్టి కదా దేవుడి నామం దూషించబడుతుంది. దేవుని పేరు చెప్పి ఎన్ని మోసాలు. ఆయన అయితే నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయటానికే వచ్చాను. నాకు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలమే లేదని ఆయన చెప్తే ఈయనేమో అన్నిటితో పెంటగా ఎంచుకొని, నేను ఒకవేళ కష్టపడాల్సి వస్తే నా చేతులతోటే కష్టపడ్డానయ్యా, డేరాలు గుట్టానయ్యా. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? దేవుడు సొమ్ము అప్పనంగా తింటూ ఏం చేస్తూ ఉన్నామంటే కనీసం తోటివాడికి కూడా సహాయం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, అది నీచం. దానికి మించినటువంటి నీచమైనటువంటిది ఇంకోటి లేనే లేదు. యేసయ్యను మనం ఎప్పుడు వాడుకోకూడదు. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిగతమైన సాక్ష్యాలు ఎన్నో నా జీవితంలో కూడా ఉండొచ్చును. అవన్నీ చెప్పడానికి ఇది ప్లాట్ఫామ్ కాదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. కానీ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, యేసయ్యను పోలి మనం నడుచుకోలేకపోయినా కనీసం పౌలు భక్తుడికి లాగా యేసయ్య చేత పట్టబడి సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారిన తర్వాత తన జీవితాన్ని దేవుడి కొరకు ఎలా బ్రతికాడో, దేని కొరకు బ్రతికాడో, ఎల్లప్పుడూ ఎర్త్లీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే పరుగులు తీస్తున్నామే తప్ప, ఈ డబ్బుల కొరకే తాపత్రయం తప్ప, ధనం కొరకే తాపత్రయం తప్ప, అరే నా బ్రతుకు దేవుడి కొరకు ఎంతవరకు ఉంది, నేను దేవుని కొరకు ఎలా నిలబడ్డాను, నేను యేసయ్య కొరకు ఏ రీతిగా ఉంటున్నాను అని ముందు ప్రశ్నించుకోవట్లా. ఎందుకంటే నువ్వెంత ప్రయాసపడినా నీ దగ్గరకు ఒక రూపాయి రాదు.
ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. సమస్త వైభవముతో కూడినటువంటి సొలొమోను సైతం వాటిలో ఒక్కదాని వలె పోల్చబడలేదట. వాటిని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు. అంత మాత్రానికి అక్రమమైన పనులు చేయాల్సినటువంటి అవసరత లేనే లేదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇంకా దుర్మార్గమైన పనులు అసలే చేయకూడదు. అది మనకి ఈ రోజున ఆనందంగా ఉండవచ్చునేమో, కానీ అది రేపు కట్లపాము వలె అది మనల్ని కాటు వేసిద్ది. అది మనకు తృప్తినివ్వదు, సంతృప్తినివ్వదు, ఆనందాన్ని ఇవ్వదు. కనుక దేవుని బిడ్డలారా, కనుక పౌలు అంటున్నాడు, నేను మిమ్మును మీరు యేసును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్నును పోలి నడుచుకోండి. మీరు అన్ని విషయములో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. మనం కూడా ఏం చేయాలి? ఈ రోజున ఆయన వాక్యాన్ని గైకొనుచు దాని ప్రకారం నడుచుకుంటేనే దేవుని మెప్పును మనము పొందుకుంటాం. ఈ లోకంలో శాశ్వతమైన వెండి బంగారములు ఏవి కూడా శాశ్వతాలైనవి కాదు. మనం బ్రతకాలి. లైఫ్ ఫర్ ఎగ్జిస్టెన్సీ అని అంటారు, చూసావా? చాలా సందర్భాల్లో చెప్పాల్సినటువంటి ఒక మాట ఏంటనంటే, మనకి ఒక రకంగా ఒక దైవ సేవకుడుగా ఏమిటి అని అంటే ఏమని ఆలోచన అన్నటువంటి చేసుకుంటూ ఉంటాం మనం అని అంటే, ఇంటికాడకి వెళ్ళగానే ఈ డబ్బు గురించి కూడా ఒక్కోసారి నాకు ఎందుకు ఒక్కొక్కసారి ఆలోచన వచ్చిందంటే, భార్యను బిడ్డలను చూసి వాళ్ళ అవసరతలు చూసినప్పుడు గుర్తు వస్తుంది. అరే, వీళ్ళని పోషించాలి కదా, వీళ్ళకి అన్నం పెట్టాలి కదా, వీళ్ళని చదివించాలి కదా, వీళ్ళ అవసరతలు తీర్చాలి కదా అనుకున్నప్పుడు ఈ డబ్బు గుర్తొచ్చింది. ఆత్మీయ స్థితిలో పతాక స్థాయిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ అవసరం ఉండదు. అందుకనే పౌలునేమో మినీ క్రైస్ట్ అంటారు, సాధు సుందర్ సింగ్ అయ్య గారినేమో మినీ పౌలు అంటారు. ఆయన పౌలు గారు కూడా ఎలాగైతే బతికాడో ఆయన్ని పోలి సాధు సుందర్ సింగ్ గారు నడుచుకున్నాడు. ఆయన ఏంటో తెలిసినా, ఒక్క 2 అట్టికాయలు అన్నటువంటివి కుళ్ళిపోయి ఉంటే సాధు సుందర్ సింగ్ అయ్య గారు వాటిని, ఆ కుళ్ళిపోయిన అట్టికాయలని ఎప్పుడు అప్పట్లో ఉన్నటువంటి అణాలో పైసల్లో ఏవైతే ఉన్నాయో ఇచ్చి, ఆ 2 అట్టికాయలు కుళ్ళిపోయిన అట్టికాయలు అన్న ఇవ్వని దాన్ని శుభ్రంగా కడుక్కొని దాన్ని తిని అలాగా టిబెట్ ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆ ఐస్ గడ్డల్లో నడుస్తున్నప్పుడు చెప్పులు లేక నడుస్తూ కాళ్ళు కూడా చీలిపోయి ఐస్కి పగిలిపోయి రక్తశక్తమైపోయి అలాంటి పరిస్థితుల్లో ఆయన పరిచర్యలు చేశాడు. ఈనాడు ఎవరిని చూస్తున్నా అలాంటి దైవజనుల్ని? అలాంటి వాళ్ళు కనపడుతున్నారు ఈ రోజుల్లో? కనపడదు. యేసయ్య అంటే విశ్వాసులకైనా ఎవరికి ఎలా కావాలంటే యేసయ్య అంటే ఆశీర్వాదాలు కొమ్మరిచ్చేవాడు అన్నట్టుగానే ఆయన చూస్తున్నామే తప్ప యేసయ్య కోరినట్లుగా నా బ్రతుకుంటుందా అని ఎవరైనా ఉంటున్నారా? అది ఈ రోజున మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం. యేసయ్య అంటే దీవెనలు, యేసయ్య అంటే స్వస్థతలు, యేసయ్య అంటే కార్యాలు, యేసయ్య అంటే ఆయన తప్పించి ఇంకెవరు చేస్తాడండి? వాస్తవం ఆయనే చేస్తాడు. ఎప్పుడు కావాలో అప్పుడు చేస్తాడు. కానీ ఆయన కోరినట్లుగా ఆయన్ని పోలి నేను ఎంతవరకు నడుచుకుంటున్నాననే ప్రశ్న మనం ఈ రోజున వేసుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్యకు నమ్మకమైనటువంటి దాసులుగా, నమ్మకమైన వారుగా ఉండాలి. ఎవడో నిన్నేదో ఉద్ధరిస్తాడు, నిన్నేదో బలపరుస్తాడు, నీకేదో చేస్తాడని మాత్రం నువ్వు అనుకోబాక. దేవుని మీద నమ్మకం పెట్టుకో. ఆయన మీద సంపూర్ణమైన ఆధారంతో ఉండు. నీకు నిజముగా అవసరతలు ఉన్నాయి అనుకుంటే వాటన్నిటిని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే నీవు మాత్రము కనీసము యేసయ్యకు మళ్ళీ ఉండలేకపోయినా కనీసం చిన్న పౌలుకులాగన్నా నువ్వు బ్రతకటానికి ప్రయత్నం చేయి. అప్పుడు దేవుని మెప్పును, దేవుడిచ్చే కిరీటాన్ని నీవు పొందుకుంటావు. అటు రీతిగా ఆ దేవాతి దేవుని యొక్క కృప మీకు మెండుగా ఉండాలని నేను కోరుకుంటూ, దేవుణ్ణి అనుసరించు వారిగా మీరు ఉండాలని ప్రభునామమున తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళేని వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఈ దినమున నా తండ్రి పరిశుద్ధుడైన పౌలు నిన్ను పోలి నడుచుకున్నట్లుగా మేము
కనీసం పౌలును పోలన్న నడుచుకోగలిగే వారంగా మమ్మల్ని స్థిరపరచండి. మా ఆత్మీయ జీవితంలో మేము దేని కొరకు ఈ లోకంలో బ్రతుకుతున్నామో వాటిని ఒక్కసారి ప్రశ్నించుకోవాలని నీవు నా తండ్రి ఈ రోజున నీ వాక్యము ద్వారా హెచ్చరిక చేశావు తండ్రి. ఇదిగో నాయన, విన్న వాక్యము వ్యర్థముగా పోనీయద్దు. బిడల జీవితాల్లో నా తండ్రి అవి చక్కగా ఫలించేటట్లుగా సహాయమును చేయండి అయ్యా. ఇదిగో అందరూ కూడా యేసయ్యా, మేము ఈ లోక సంబంధమైన వాటి కొరకు బ్రతుకుతున్నామా, లేకుంటే ప్రభు ఇదిగో నా తండ్రి నీ కొరకు జీవించే సాక్షులుగా ఉన్నామా అని నాయన ఇదిగో నా తండ్రి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉన్నది కనుక నా తండ్రి నాయన, అందరూ కూడా నా తండ్రి ఏదో నీ దగ్గరకు వచ్చాము అని అంటే దీవెనల కొరకు, స్వస్థతల కొరకు, ఆశీర్వాదాల కొరకు, మేలుల కొరకు, గొప్ప గొప్ప స్థానాల కొరకు, స్థితుల కొరకు, ఈ లోక సంబంధమైన ఎర్త్లీ థింగ్స్ కొరకే వచ్చున్నామే కానీ ప్రభు ఇదిగో నాయన పరలోక రాజ్య పౌరసత్వం కొరకు, ఆత్మీయ సంబంధమైన జీవితం కొరకు, విశ్వాస పోరాటాల కొరకు జీవించలేనటువంటి వారముగా ఒకవేళ ఉంటున్నామేమో. వాటన్నిటి కొరకు, ఈ లోక సంబంధమైన వాటన్నిటి కొరకు మేము ఒకవేళ చూసినా చూడకపోయినా అవి మాకు ఎప్పుడు ఏమి కావాలో వాటన్నిటిని దయచేసి గొప్ప దేవుడు నీవు. అటు విషయాల్లో నీ బిడ్డలందరూ కూడా ఆత్మీయంగా ముందుకు సాగేటట్లు సహాయం చేయండి. చేరువచ్చిన బిడ్డల జీవితాల్లో ఏ బలహీనతలు, సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుంచి సంపూర్ణ విడుదల దయచేయమని అడుగుతున్నాం. మా సంఘాన్ని, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా సంఘమును, సంఘ కాపరుగా ఉన్నటువంటి బిషప్ గారిని, వారి కుటుంబాన్ని, నాతోటి కాపరులను, వారి కుటుంబాలను, మా డీకన్స్ని, స్త్రీల సమాజం వారిని, యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను, అలాగనే ప్రభువుగా నా తండ్రి ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ని, అలాగనే ఇతర పని వారులందరినీ కూడా మీరు పేరు పేరున దీవించి కాపాడండి. ఇదైనా దీవెనలతో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నీ మేలుతో నింపమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమింపము. మమ్మల్ని శోధనలోనికి పోనీక, దుష్టును తప్పింపము. రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని అన్యోన్య సహవాసము తల వంచి ఉన్న మనందరికీ, మన కుటుంబాలకును, మన బిడలకును, మన సంఘమునకు తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగా నీ సేవ ప్రియముగను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఉదయకాలపు ఆరాధనలో కలుసుకుందాం. అందరికి క్షేమంగా వెళ్ళండి. థ్యాంక్ యూ.